ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయ భాస్కర్. మా ఎస్టీ మహిళలు అందరూ కూడా అక్కడ లేరు. వాళ్ళ పైన వాళ్ళు పెట్టిన కేసు ఎందుకు మీరు తీసుకోలేదు? ఒకటి. రెండోది, ఈ ఇద్దరు పిల్లలు కూడా అక్కడ లేరు. అంటే సర్పంచ్ మనోడు వైఎస్ఆర్సీపీ పార్టీ సింపథైజర్. సో వాళ్ళని నోరు మూపియాలంటే వాళ్ళని తొక్కాలంటే ఒక కేసు కడితే మనం తొక్కేయొచ్చు అని మీరు మీ పోలీస్ సిస్టమ్, అదే విధంగా ఇక్కడ రాజకీయ నాయకులు ఏమన్నా చెప్పి మా నోరు మూపియాలంటే నో. యువతులండి, వీళ్ళిద్దరు స్టూడెంట్స్. ఈ రోజు ఈ యావత్ స్టేట్ కూడా చూస్తారు. ఉన్నారంటే పోటీకి రెండు వాళ్ళిద్దరు ఉన్నారా? వాళ్ళిద్దరు స్పాట్ లో ఉన్నారంటే ఇంకా 10 కేసులు కట్టండి. నేను ఎస్ అంటాను. యూత్స్ అండి వాళ్ళు, యూత్స్ తిరగబడితే పోలీస్ స్టేషన్ ఉండదు. వల్ల ఎక్కడ లేరు కదా వీళ్ళిద్దరు. ఆ రోజు మీరు ప్రశ్నించాల్సా? ఈ రోజు వచ్చి కూర్చోండి అంటే ఊరికే ఉండండి. మీరు మీ పని మీరు సక్రమంగా చేసింటే మేము ఎందుకు వస్తాం ఇక్కడ? ఈ ఇద్దరు యూత్స్ పైన ఎలా పెట్టారు మీరు కేసు? వాళ్ళు లేరు అక్కడ. దానికి సమాధానం చెప్పండి మీరు పోలీస్ గా. అనంతపూర్ లో ఆమె మీద కూడా కేసు పెట్టారట. రిప్రజెంటేషన్ ఏంటంటే 1వ తారీఖు పెన్షన్ పంచాయతీలో ఏం జరిగింది అంటే మనకు అది కూడా అబ్జెక్షన్ లేదు. పల్లి సర్పంచ్ పైన నారాయణ చెరువు సర్పంచ్ పైన కట్టినారు. ఓకే ఫైన్. అయితే ఇద్దరు పిల్లల్ని యాడ్ చేసినారు. ఎందుకు? ఆ రోజు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు మేడం. దాన్ని ఎంక్వైరీ చేస్తాం మేడం. ఉన్నారో లేదని. లేదండి, మీరు ఎఫ్ఐఆర్ ఎలా కట్టారు ఎస్ఐ గారు? ఇప్పుడు ఎలా ఇస్తే ఎలా కడతాం అలాగే కడతాం మేడం. ఇప్పుడు దీంట్లో స్టూడెంట్ యూత్స్ బీటెక్ బీకామ్ ఒక్క నిమిషం మేడం. ఎస్ఐ గారు నాకు ఇది వద్దు. ఒక్క నిమిషం ఇది ఉండండి. మీరు కట్టిన ఈ ఎఫ్ఐఆర్ లో వీడు ఉన్నాడు. బోత్ ఆర్ దేర్. హి హాజ్ అప్లైడ్ ఫర్ హిస్ పాస్పోర్ట్. ఓకే మేడం. ఈయన పాస్పోర్ట్ కి అప్లై చేసుకున్నాడు. మీ దగ్గర వెరిఫికేషన్ వస్తుంది. కేసు ఉంది అంటే ఇస్తారేమండి? అది మా ఎంక్వైరీలో తేలుతుంది కదా మేడం. పాస్పోర్ట్ వెరిఫికేషన్ రేపు వస్తుందండి. ఒక్క నిమిషం. మీ ఎంక్వైరీ ఎప్పుడు ఇస్తే గారు? మీరు ఎఫ్ఐఆర్ అంటే ఇక్కడ ఉన్న బీసీ సంక్షేమ మంత్రి గారు చెప్తే మీరు కట్టేస్తారా? మీకు బీసీ సంక్షేమంతో పాటు ఎస్సీ ఎస్టీ సంక్షేమం కూడా ఉంది. పెనుగొండ ఉన్న యువతులు స్టూడెంట్స్ అందరూ చూస్తున్నారు. వీళ్ళకి జరిగింది. మేము ఈ రోజు అధికారంలో లేదు. అట్లా అని మా గొంతు కానీ మా ధైర్యం కానీ చచ్చిపోలేదు. ఇంకొకసారి సోమదేపల్లో ఎక్కడైనా మీరు ఇలాంటి కేసు తప్పుడు కేసులు కట్టారంటే ఖచ్చితంగా డెఫినెట్లీ ధర్నాలు చేస్తాం మేము. తప్పుడు కంప్లైంట్ ఇప్పుడు మీరు టాపిక్ డివేట్ చేస్తున్నారు. ఇద్దరు పైన ఎఫ్ఐఆర్ ఎలా వచ్చింది మరి నాకు చెప్పండి. కట్టాం మేడం. కట్టండి. అమాయకులు స్టూడెంట్స్ ఇట్లా పెట్టి సర్పంచ్ పైన వాళ్ళ పైన పెట్టినారు. కుటుంబ సభ్యుల పైన పెట్టినారు. పిల్లల పైన పెట్టినారు. నా క్వశ్చన్ నా పిల్లల పైనే. ఎప్పుడు టైం ఇవ్వాలి కదా మేడం. డిలీషన్ కన్నా టైం ఇవ్వాలి కదా. కాదండి, ఇప్పుడు మీ ఎంక్వైరీ 2-3 నెలలు వితిన్ 15 days పాస్పోర్ట్ వెరిఫికేషన్ వస్తుంది. 1 week లో క్లియర్ చేస్తాం. అది చేయండి. మీరు 1 week లో చేయకపోతే అగైన్ ఐ విల్ కమ్ హియర్. నేను ఖచ్చితంగా వచ్చి ఎస్టీ కమిషన్ కు నేను రిప్రజెంటేషన్ ఇస్తాం. మాకు అన్యాయం జరిగింది అని నేను ఎస్సీ కమిషన్ కు రిప్రజెంటేషన్ చేస్తాను. మళ్ళా జూల్కుంటలో మా వైస్ సర్పంచ్ పైన గోపాల్ పైన దాడి జరిగింది. చెల్లాపల్లి ఈశ్వర్ పైన జరిగింది. పందిగుంట రాజశేఖర్ పైన జరిగింది. మా మైనారిటీ అక్బర్ పైన జరిగింది. ప్రతి చోట దాడులు, ఇంటికి పై కొడతా ఉంటారు. అక్కడ కూడా మీరు చర్యలు తీసుకోలేదు. ఐ వాంట్ యూ టు సీ దట్. ఖచ్చితంగా మేమేమైనా తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు కట్టండి. అధికారం ఉంది అని ఇంకొక నెల అంతే. నెల లోపల ఇవన్నీ దాడులు దౌర్జన్యాలు అంటే మేము ఒప్పుకోము. ఓడిపోయేది వాస్తవమే. బట్ ప్రతి ఒక్కరికి కూడా న్యాయానికి పోరాటం చేస్తాం. 1 week లో ఎంక్వైరీ చేసి పిల్లల్ని తీసే జవాబారి మీది. మేము ఈ మహిళలు ఇచ్చిండే కంప్లైంట్ ని, ఆ అక్క ఇచ్చిండే కంప్లైంట్ ని కట్టే జవాబారి కూడా మీది. ఏం చెప్తారో ఒకసారి డీటెయిల్ గా రాస్తాం. థ్యాంక్ యూ అండి.